ప్లస్ 12R. మనం దాన్ని ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళు లాంచ్ చేసినప్పుడు యూఎఫ్ఎస్ 4.0తో లాంచ్ చేశారు. కానీ రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే స్పెసిఫికేషన్స్లో యూఎఫ్ఎస్ 3.1 ఉంది. కానీ దానివల్ల సో అందువల్ల యూజర్స్ అందరూ కోప్పడుతున్నారు. కొంతమంది చెప్తున్నారు, కొంతమంది ఎక్స్చేంజ్ వాల్యూ ఇస్తున్నారు, ప్లస్ ఆ న్యూ మొబైల్ కదా ఒకసారి లుక్ వేయచ్చు అని చెప్తున్నారు. కానీ వన్ ప్లస్ అయితే దీనికి రియాక్ట్ ఎవరైతే సీఈఓ ఉన్నారో సీఈఓ చెప్పాడు ఆయన ఏమని చెప్పారంటే ఆయన రియాక్ట్ అయింది ఫిబ్రవరి 12నే రియాక్ట్ అయ్యారు. 6 ఆ టైంకి కూడా పోస్ట్ చేశారు కమ్యూనిటీలో. వాళ్ళకి ఏదో టెక్నికల్ ఎర్రర్ ఉంది. సో అందువల్ల వన్ ప్లస్ 12R మాత్రం యూఎఫ్ఎస్ 3.1తోనే వస్తుంది, 4.4తోకే రాదు అని చెప్పేశారు ఆయన. నేను అప్పుడే అనుకున్నాను వన్ ప్లస్ 12R 4,000 ఎక్స్చేంజ్ ఆఫర్ ఇస్తుంటే మేబీ కొత్త మొబైల్ కదా లాంచ్ అయింది కదా అని ఆఫర్ ఇస్తున్నారే అనుకున్నా. కానీ దీనివల్ల ఇస్తున్నారంటే ప్లస్ పాయింటే కదా. మనకి ఎక్స్చేంజ్ వాల్యూ 4,000 ఆఫర్ అంటే మన దగ్గర 30,000కి వచ్చేస్తుంది కదా మొబైల్. సో దాని గురించి ప్రాబ్లం ఏం లేదు. కానీ వాళ్ళు చెప్పుకొచ్చేసరికి ఏదో ఎర్రర్ ఉంది, ఎర్రర్ వల్ల మేము 4.0 చెప్పాము, యూఎఫ్ఎస్ 3.1తోనే వస్తుందని చెప్తున్నారు. లాంచ్ చేసినప్పుడు చెప్పింది ఒకటైతే రిలీజ్ చేసిన స్పెసిఫికేషన్స్ ఒకటి. సో అందువల్ల యూజర్స్ అందరూ కోప్పడుతున్నారు. దట్ ఈస్ ద రీజన్, దట్ ఈస్ ఓన్లీ వన్ రీజన్ everyone saying don't buy this mobile. So adi kada. Thanks for watching. Bye bye now.